ఇది ఆగ్రా రైల్వే స్టేషన్ బోర్డు ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆగ్రాలో ఉన్నాను. ఆగ్రాలో ఎర్రకోట కాడ ఉన్నాను. ఎర్రకోట ఆయన ఎదురుగానే ఉంది చూడండి. రాణి మహల్ ఇది. చూద్దాం ఎలా ఉంది లోపల. నూర్జాన్ మహల్, మహారాణి మహల్ అంటారు దీన్ని. ఇదే తాజ్ మహల్. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. తాజ్ మహల్ నేను మొత్తం చాలా చోట్ల తిరిగానండి. మొత్తం మీకు చూపిస్తాను చూడండి. రైల్వే స్టేషన్ మనకు పొగలేట్లా వస్తుంది, అంత చల్లగా ఉంది మనకు. ఇదే ఆగ్రా రైల్వే స్టేషన్ బోర్డు ఇది. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఆగ్రా రైల్వే స్టేషన్ ఇది. 3 మంచి టూరింగ్ ప్లేస్కి వెళ్ళానండి. ఫస్ట్ నేను సిమ్లాకి వెళ్ళానండి. సినిమాలో మొత్తం లొకేషన్ అంతా సూపర్గా ఉందండి, వీడియో తీశాను. ఆ తర్వాత అజ్మీర్కి వెళ్ళానండి. అజ్మీర్లో కూడా 3 రోజులు ఉన్నాను, అది కూడా మంచి వీడియో తీశానండి. వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలంటే మంచి వీడియోస్. ఆగ్రాలో మేము రూమ్ తీసుకున్నామండి. రూమ్ చూడండి ఎలా ఉందో. 2 మనుషులకి మనకు బెడ్ ఉంటుంది. ఆ తర్వాత కూర్చునే 2 కుర్చీలు ఉంటాయి. బాత్రూమ్ నార్మల్గా ఉన్నదండి, ఏం పెద్దగా ఏం లేదు. మొత్తం 2 మనుషులకు మనకు 500 అయింది ఛార్జ్. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసానికి మేము కచోరీ తీసుకున్నానండి. కచోరీ మనకు 10కి 4 ఇచ్చారు. టేస్ట్ మటుకు చేశాను, అంతగా నాకేం పెద్దగా నచ్చలేదు. యావరేజ్గా ఉంది టేస్ట్. ఒకవేళ తినొచ్చు మీరు తినాలనుకుంటే. ఇప్పుడు మనం ఎర్రకోటకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆగ్రాలో ఉన్నాను. ఆగ్రాలో ఎర్రకోట కాడ ఉన్నాను. ఎర్రకోట ఆయన ఎదురుగానే ఉంది చూడండి. ఇప్పుడు మనం ఎర్రకోట మొత్తం కవర్ చేద్దాం. లోపల పోయి మనం లొకేషన్ ఏమేమి ఉంటే మొత్తం మనం కవర్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపల ఎంట్రీ అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఎర్రకోట చూడండి. మనం వైడ్ యాంగిల్లో తీస్తున్నాం చూడండి. మనం ఎంత మనకు వైడ్గా ఉంది మనకు. ఇప్పుడు మనం కోటలోకి ఎంటర్ అవుతాం. మనం టికెట్ తీసుకుంటున్నారు మా ఊళ్ళో కూడా. టికెట్ వచ్చి 50 రూపాయలు. ఓకే, ఫస్ట్ మనం 30 రూపాయలు, 35 అట్లా, ఇప్పుడు 50 రూపాయలు అంట. ఫ్రెండ్స్ ఇదే మన కోట ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్ వచ్చేసాం. ఇక్కడ చూడండి మనకు వాటర్ మనకు అప్పుడు చెత్తలు రాకుండా మనకు చూడండి ఎంత హైట్ ఉందో. సుమారుగా మనకు 20 ఫీట్ ఉండవచ్చు. 20 అడుగులు మనకి ఎత్తు గోడ ఉంది చూసారా. ఓకే, ఇప్పుడు క్వార్టర్స్లో ఇప్పటికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే చూడండి అక్కడ మళ్ళీ ఇంకో తలుపు ఉంది. అక్కడ మనకు ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మనకు సెక్యూరిటీ చెకప్ చేస్తున్నారు. ఇక్కడ మనకు 2వ చెకప్ ఉంది. సెక్యూరిటీ బాంబు ఏదైనా ఉంటాయని. ఓకే, సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. చూడండి కోట ఎలా ఉందో. ఇది మనకు స్టార్టింగ్ లో ఉంది. ఇక్కడ మనకు చెట్లు కూడా ఉన్నాయి. ఓకే, వచ్చేసాం ఎర్రకోటలోకి. ఇక్కడ నుంచి మనకు తాజ్మహల్ కనిపిస్తుంది. తాజ్మహల్ చూద్దాం మనం. ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో మనకు దారి. ఇక్కడ దారి కూడా మనకు రఫ్ గా ఉంటుంది. ఎందుకంటే చూడండి శత్రువులు రాకుండా మనకు ఏదైనా రాళ్ళు అలాంటి తొలిచి దానికి గుర్రాలు ఎక్కేదానికి ఈజీగా ఉంటుంది ఈ మార్గం. అందువల్ల మనకు ఈ విధంగా ఉంటుంది దారి మొత్తం. ఇదంతా మనకు హైట్ మన కొండలా ఉంటుంది. ఎక్కాలి మనం, కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎంట్రన్స్ మన లోపల ఇలా పైకి ఎక్కగానే అమేజింగ్ మనకు లొకేషన్. ఇక్కడ చూడండి సూపర్ ఉంది. మనకు గ్రీన్ గార్డెన్ మనకు ఎర్రకోట సూపర్ గా కనబడుతుంది. మనకు ప్లేస్ మటుకు అమేజింగ్ గా ఉంది. భలే ఉంది, సూపర్ గా ఉంది. ఇంకా లోపల ఇంకా అమేజింగ్ గా ఉంటాయి ప్లేసెస్. ఓకే, లోపల ఇంకా ఎంటర్ అయితే ఫుల్ చూడండి అమేజింగ్ లొకేషన్. ఇది హైలైట్ గా ఉంది. మనం బయట కన్నా ఇంకా హైలైట్ గా ఉంది. మొత్తం గార్డెన్ మనకు చూడండి సూపర్ ప్లేస్. ఇది చాలా బాగా సూపర్ గా ఉంది ప్లేస్. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే, చూద్దాం లొకేషన్స్ ఉందాం. మనం అక్కడ కూడా వెళ్దాం. ఎలా ఉంది చూద్దాం మొత్తం. ఇదే ఫస్ట్ రావడం నేను ఎర్రకోటకి. నేను ఆగ్రాకి కూడా తాజ్మహల్ కూడా చూడాలా ఎట్లా ఉంటుందో చూద్దాం మొత్తం డీటెయిల్ గా. ఈ లొకేషన్ చూస్తుంటే నాకు బాహుబలి సినిమా ఉంది కదా, బాహుబలి సినిమా లాగా ఉంది లొకేషన్ మటుకు. అంటే మనకు పెద్ద పెద్ద సింహాసనాలు అలా ఉంటాయి కదా, మహేష్మతి సామ్రాజ్యం, ఆ విధంగానే ఉంది. ఇది ఒక పెద్ద బాయ్. ఇది చూపిస్తాను చూడండి బాయ్ ఎట్లా ఉంది లోపల. ఈ బాయ్ లోపల చూడండి, లోపల సొరంగ మార్గం కూడా ఉందండి. చూడండి లోపల సొరంగ మార్గం ఉంది చూసారు కదా. ఈ విధంగా మనకు దేనికి ఉపయోగిస్తా తెలియదు. చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను మనం. చూడండి సూపర్ గా ఉంది ప్లేస్. అమేజింగ్ చూడండి ఇక్కడ చూడండి అమేజింగ్ గా ఉంది కదా లొకేషన్. చాలా మంది ఉన్నారు లోపల. అంటే ఇక్కడ మన లోపలికి వచ్చాము చూడండి. ఇక్కడ మనకు మెట్లు మన రహస్య మార్గం అవుతుంది. పైకి ఎక్కుతాను చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు లొకేషన్ చూడండి అమేజింగ్ గా ఉంటుంది. పైకి వచ్చాం కదా మనం. చూడండి పైకి వచ్చిన తర్వాత ఎలా ఉంది లొకేషన్ చూసారా, ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా. ఇక్కడ కూడా కోట. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం మనం. తాజ్మహల్ కనిపిస్తుంది చూద్దాం. నేను చెప్పాను కదా తాజ్మహల్ కనిపిస్తుంది, సూపర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసేది షాజహాన్ చూసారా. మీకు చూపిస్తా చూడండి. సూపర్ గా ఉంది, అమేజింగ్ గా చూడండి. తిప్పుతున్నాను చూడండి, అమేజింగ్ గా చూపిస్తా దగ్గరికి వచ్చి. నేను చాలా మంది ఉన్నారు ఇక్కడ.
ఫ్రెండ్స్ అక్కడ నుంచి మన తాజ్ మహల్ చూడండి, జూమ్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తున్నారు షాజహాన్ ముంతాజ్ బేగంని చూసారా. తాజ్ మహల్ ఇది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా నేను ఇప్పుడుకైతే ఇలా చూపిస్తున్నాను. మనకు ఈ విధంగా ఉంటుంది మన తాజ్ మహల్ వ్యూ. ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా బాగా సూపర్ అమేజింగ్ గా ఉంది. ఓకే చూసారు కదా, షాజహాన్ ఎక్కువగా స్టే చేసింది ఇక్కడే మనకు నిద్ర పడకంతా ఇక్కడ నుంచే మన తాజ్ మహల్ ఇక్కడ నుంచి చూసేది. ఓకే ఇదే లొకేషన్. ఇక్కడ మనకు కొంచెం రైట్ తిరిగితే ఇక్కడ బాత్రూమ్స్ ఏ ఉంటాయి. అక్కడ స్టే చేసేది, అక్కడ నుంచి చూస్తూ ఉండేది తాజ్ మహల్ని. కూర్చొని టీ తాగినప్పుడు కానీ అక్కడి నుంచి చూస్తున్నది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నూర్జహాన్ మహల్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఇదే మన ఎంట్రన్స్ గేట్ ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. నూర్జహాన్ మహల్ ఇది. మనం లోపల పోదాం. లోపల ఎలా ఉందో లొకేషన్ చెక్ చేద్దాం. మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. డీటెయిల్స్ నాకు తెలియదు, తెలిసిన కాడ చెప్తాను. మొత్తం గార్డెన్ ఉంది, ఎక్కువ పచ్చదనం సూపర్గా ఉంది. ఓకే రాణి మహల్ ఇది. చూద్దాం ఎలా ఉంది లోపల. ఫ్రెండ్స్ మహల్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, సూపర్గా ఉంది. మనం లోపల ఎంటర్ అవుదాం. మనం మెయిన్ గేట్ ఇదే, లోపల ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ వచ్చేసాం చూడండి. నూర్జహాన్ మహల్, మహారాణి మహల్ అంటారు దీన్ని. ఈ కట్టి కూడా హిందీ లేదు. ఎక్కడైనా గార్డెన్ బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చెట్లు ఉన్నాయి గార్డెన్ లో కూడా. ఇంకా అందం బాగా పెంచినారు. ఇటుపక్క కూడా మనకు చెట్లు గార్డెన్స్ ఉన్నాయి. అక్కడ మనకు 4 వైపులు మనకు ఆర్చ్లు కట్టిన్నారు. డిజైన్ గా బాగుంది, సూపర్ గా ఉంది. కూడా పాలరాయితో కట్టినట్టున్నారు కొంచెం. ఆ టైప్ లోనే మనకు షైనింగ్ ఫుల్ గా ఉంది. ఓకే చాలా బాగా నచ్చింది నాకైతే మహల్ అయితే. లోపల పోయి చూద్దాం ఇప్పుడు మనం మహల్లో ఎట్లా ఉందో. మహల్లో వెళ్ళాలంటే షూస్ తీసేయాలంట. షూస్ తీసేసాను నేను. సూపర్ గా ఉంది చూడడానికి దగ్గర నుంచి. ఈ రాళ్ళు మటుకు సూపర్ గా ఉన్నాయి. డిజైన్ మటుకు ఈ రాళ్ళు మటుకు బాగా ఖచ్చితంగా మనకు నీట్ గా ఉన్నాయి. డిజైన్ కూడా మనకు తాకుతూ ఉండే స్పర్శ కూడా సూపర్ గా ఉంది. అమేజింగ్. లోపల చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ డిజైన్స్ మన ఫ్లవర్స్ ఆ విధంగా ఉంది. లోపల చీకటిగా ఉంది. మహల్ చూడండి చూపిస్తాను. నూర్జహాన్ వాళ్ళ అమ్మ నాన్న సమాధులు అంటే ఇవి. ఇది డిజైన్ బాగా వేస్తున్నారు. ఇవి స్మూత్గా ఉంది రాయి అయితే. మొత్తం ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయి రకరకాలుగా. ఫుడ్ ఐటమ్స్ ఏమో. ఓకే ఇక్కడ సమాధి ఉంది. ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి. మహల్ లోపల చాలా సమాధులు ఉన్నాయి. ఎవరెవరో తెలియదు మనకు. ఓకే మహల్ అయితే బాగుంది. చిన్నదిగా ఉన్నా కూడా చాలా సూపర్గా ఉంది. చూడడానికి చిన్నదిలా ఉంది, చిన్నదేం కాదు, చాలా పెద్దదే. లొకేషన్ మటుకు హైలైట్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూసినా కూడా మీరు చూడండి వ్యూ ఎలా ఉందో. హైలైట్గా ఉంటుంది వ్యూ. మనకు ఈ విధంగా ఉంటుంది వ్యూ. సూర్యుడు పడుతున్నాడు, సూపర్గా ఉంది ఈ వ్యూ మటుకు ఇట్లా చూడడానికి. ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు, చాలా మంది ఫారినర్స్. ఇద్దరు నూర్జహాన్ మహల్ చూపించేసాను మీకు. ఇప్పుడు మనం తాజ్ మహల్ దగ్గరికి వెళ్దాం. మనం తాజ్ మహల్ చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో మీకు. తాజ్ మహల్ ఎలా ఉంటుంది లొకేషన్ మొత్తం డీటెయిల్గా. ఫ్రెండ్స్ ఇదే తాజ్ మహల్ పోయే రూట్ ఇది. ఇట్లా పోవాలి మనం. రైట్ సైడ్ తిరగాలంట. ఓకే వెళ్తున్నాను తాజ్ మహల్కి, చూపిస్తాను. కొంచెం మనం ఒక 1 కిలోమీటర్ మనం బయట మనం నడుచుకుంటూ వెళ్ళాలా. ఒకటే అది 1/2 కిలోమీటర్ అనుకోండి. ఈ మసీద్ ఇది. ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్ అక్కడ ఉంది మనకు. అక్కడ టికెట్ తీసుకోవాలా మనకు. ఇక్కడ టికెట్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. మనకు తాజ్ మహల్ బయట చూడడానికి మనకు 50 రూపాయలు పడుతుంది. బయట చూడవచ్చు 50 రూపాయలతో. చూడండి తాజ్ మహల్ లోపల పోవాలంటే మనకు చూడండి 250 రూపాయలు టికెట్ ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం మనం 300లో మనకు తాజ్ మహల్ మొత్తం చూడొచ్చు. టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలా. ఈ టోకన్స్ 50 రూపీస్. ఈ టోకన్స్ మనం తీసుకుని లోపలికి ఎంట్రీ మనకు. ఇక్కడ క్యూ చూడండి ఎంత ఉందో. ఇక్కడ క్యూ వెళ్ళాలి లోపల మనం ఈ విధంగా. ఇప్పుడు నేను క్యూలో నిలబడినాను. టోకన్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోతే మనం తాజ్ మహల్ చూడొచ్చు.
తాజ్మహల్ చూసాను కానీ కౌంటర్ దాటగానే నా దగ్గర మైక్ తీసుకున్నారండి. ఎందుకంటే మైక్ రికార్డింగ్ చేయకూడదంట, మొబైల్తో షూట్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో అన్నారు. సరే అని మనం మొబైల్తో షూట్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకు తాజ్మహల్ ఎంట్రన్స్లో మనకు పెద్ద ఒక గోపురం ఉంది, మనకు తెలియదు డీటెయిల్గా. సూపర్గా ఉంది ఇది ప్లేస్ అయితే. దాని లోపల దాటగానే మనకు చూడండి రౌండ్ ప్లేస్ ఎలా ఉందో. ఇవి లోపల దాటగానే మనకు చూడండి తాజ్మహల్ ఉంటుంది లోపల, చూపిస్తాను. పాలరాతి కట్ట దీని లోపల అమేజింగ్ సూపర్గా కనిపిస్తుంది లొకేషన్ మనకైతే. అక్కడి నుంచి చాలా పెద్దదండి లొకేషన్. అక్కడ మనకు తాజ్మహల్ నిజం చెప్తాను కదా, ఒక్కసారైనా చూడాలి లైఫ్లో. అంత పెద్ద తాజ్మహల్ ఇది మనం చూడడానికి చిన్నది కనిపిస్తుంది, దగ్గరికి పోతే ఎంత పెద్దదో మీకే తెలుస్తుంది. నాకైతే ఓ కళ్ళు జిగేలు మన వడుతూ అనేటు చూసారా. స్టార్టింగ్ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉంది మనకు, అమేజింగ్ సూపర్ లొకేషన్ చూసారా. ఈ విధంగా అయితే నేనైతే తాజ్మహల్ చూడగా నాకు నవ్వు ఆగలేదు, నా సంతోషం కళ్ళల్లో మెరుపు. అది ఎందుకో తెలియదు, సంతోషం ఫుల్గా వచ్చేసింది నాకు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృత ఎక్కువైపోయింది. కోట కూడా సూపర్గా ఉంది సైడ్లో. అయితే జనాలు మటుకు ఫుల్గా ఉన్నారు. నేను కొద్దిగా డిస్టర్బ్ ఏంటంటే జనాలు ఫుల్గా ఉన్నారు. వీడియో షూట్ చేయాలన్నా కూడా అడ్డంగా ఉన్నారు. లొకేషన్ మంచి మంచి లొకేషన్ వాళ్ళే కబ్జా చేశారు. అయినా పర్లేదండి, నేను అన్ని లొకేషన్లు తీశాను. ఇక్కడ వాటర్లో మనకు పెయింట్ బ్లూగా కొట్టారు. వాటర్లో అది బ్లూ నార్మల్ వాటరే, లోపల మనకు బ్లూ పెయింట్ కూడా ఉన్నారు. ఇలాగా తాజ్మహల్ అయితే సూపర్గా ఉంది. కళ్ళు చూస్తూ ఉంటే ఫస్ట్లో ఇంకా తెల్లగా ఉండింది, కొంచెం రాను కొంచెం డౌన్ అవుతుంది కలరు. దగ్గరికి పోయి చూస్తే తెలిసింది నాకు అది కూడా. ఇలా నేను చూడగానే నాకు షారుఖ్ ఖాన్ గుర్తొచ్చారు. షారుఖ్ ఖాన్ టైప్లో నేను అది అంటారు షారుఖ్ ఖాన్ స్టైల్లో ఆ విధంగా బిల్డప్ ఇస్తున్నాను. అయితే సూపర్ అమేజింగ్ లొకేషన్. కొన్ని ఫోటోలు తీసుకున్నాను. అయితే చూడాల్సిన ప్లేస్ ఇది, నాకైతే బాగా నచ్చింది. మొత్తం నేను 3 ప్లేసులు తిరిగాను కాబట్టి. ఇప్పుడు మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళాలా అనుకున్నాను నేను. లోపలికి వెళ్ళేదానికి మళ్ళీ సపరేట్ టికెట్ కొనుక్కోవాలా. ఆ టికెట్ కొనాలంటే అక్కడ పైకి ఎక్కాలా. ఓకే చూద్దామని ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి మనం సైడ్లో తీసుకుంటున్నాను. తాజ్మహల్ చుట్టూరు చూడండి ఏ విధంగా ఉంది లొకేషను, అమేజింగ్ సూపర్గా ఉంది. అయితే జనాలు మటుకు నేను వెళ్ళింది కూడా 5 గంటల పైన వెళ్ళాను, లేట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన దానికి నేను 7 అయిపోయింది, అప్పటికే 6:30 పైన 7 అయిపోయింది. దగ్గర చీకటి పడిపోయింది. ఓకే అప్పుడు కూడా నేను షూట్ చేశాను. డిజైన్స్ మటుకు సూపర్ డిజైన్స్ అయ్యి చేతులతో చెక్కారు వాళ్ళు. అదేం వాళ్ళు అతికిచ్చింది స్టిక్కర్స్ అలాంటి ఏం కాదు. నాకైతే దగ్గర పోయి చూస్తే డీటెయిల్గా మీకు తెలుస్తుంది, దూరం నుంచి అయితే లైట్గా తెలుస్తుంది. మీకు తాజ్మహల్ లోపల మొత్తం చూపిస్తానండి. వీడియో కూడా నేను యాడ్ చేసి ఉన్నాను. తాజ్మహల్ లోపల ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇది లోపలికి వెళ్ళే టికెట్ అండి, ఇది 200 రూపీస్ టికెట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉంది, పరిగెడుతున్నాను. సైడ్లో చూసుకుంటే పాలరాయిది మనం చూడగానే మనకు సూపర్ అనిపిస్తుంది. డిజైన్ మటుకు బాగుంది, కాకపోతే ఎక్కేటప్పుడు కొంచెం హైట్ ఎక్కువ ఉంది. మనమైతే బాగా ఎక్కేస్తాం, పెద్దవాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం, చూసుకొని ఎక్కాల. హైట్ ఉంటుంది కాబట్టి, పెద్ద పెద్ద కోటలు కాబట్టి. ఓకే ఎట్లా మనం వచ్చేసాం పైకి. ఇప్పుడు చూపిస్తా చూడండి దగ్గర నుంచి తాజ్మహల్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. ఆ సైడ్లో మనకు ఎర్రకోటలాగా, ఈ పక్క అటు సైడ్ మనకి వైట్, ఇటు పక్క ఎర్రకోట. మళ్ళీ మనం స్టార్టింగ్లో వచ్చినాం కదా అది అక్కడ ఉంది, ఎంత దూరం చూసారా. నాకైతే బాగా నచ్చింది. డీటెయిల్స్ నాకు అంతగా తాజ్మహల్ గురించి తెలియదు, మీకు తెలిసి ఉంటుంది కదా. లోపల మొత్తం తీద్దాం అనుకున్నాను వీడియో, కాకపోతే బయట నేను అంతా క్యాప్చర్ చేశాను. లోపల తీద్దాం అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు తీయలేదు. అందువల్ల నేను చేశాను అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి లోపల ఎలా ఉంటుందో మనకు తాజ్మహల్ లోపల. ఇక్కడ మన తాజ్మహల్ ఏంటంటే చూడండి, ఫస్ట్ రాగానే మనకు ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. తాజ్మహల్ లోపల మనకు చుట్టూరు ఒక గోడ కట్టేట్టు ఉంటారు ఈ విధంగా ఆర్చ్ డిజైన్తో. లోపల 2 సమాధులు ఉంటాయి. ఇది డమ్మీ సమాధులు అండి, ఊరికే చూపిస్తారు పైన. దీని కింద ఉంటాయి ఒరిజినల్ సమాధులు. దానిలోనే మన తాజ్మహల్, ముంతాజ్ బేగంని, షాజహాన్ని సమాధి చేశారు. ఇలా ఉంటుంది మనకు బయట లొకేషన్. ఇది బయట వరకు ఇది ఇట్లా ఉంటుంది, లోపల వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి డిజైన్ మటుకు అయితే ఇది ఆకులతో కలర్ తీసి అది చేసిన కలర్స్ ఉంటాయి ఇవి, ఈ ఒరిజినల్ కలర్స్. ఇది అప్పుడు మన కలర్ లేవు కదా, అందువల్ల ఆకులతో పూలతో చేసిన కలర్స్ అంటున్నారు, ఎప్పటికీ పోవంటున్నారు. గదులు అయితే ఈ విధంగా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనకి దాని గురించి డీటెయిల్ తెలియక మీకేం చెప్పలేకపోతున్నాను. అయితే పెద్ద పెద్దవి చూడడానికి చిన్న అనిపిస్తాయి, చాలా పెద్దవి దగ్గర నిలబడితే. ఇప్పుడు మీకు పైకి చూపిస్తా చూడండి, పైన ఈ విధంగా ఉంటుంది మనకు 3 కిటికీలు, ఈ విధంగా 3 తలుపుల్లాగా ఈ విధంగా మనకు లొకేషన్ ఉంటుంది. చాలా పెద్దది. ఆడ మొత్తం కెమెరాలు కూడా ఉంటాయి, మన వీడియో తీసినా కూడా దొరుకుతామని ఎందుకు నేను తీయలేదు నేను వీడియో. ఇది ఒరిజినల్ సమాధులు. లోపల కింద పక్క చూడండి, ఈ ఒరిజినల్ సమాధులు. ఇక్కడ ఉండే మనకు ముంతాజ్ బేగం, షాజహాన్ది ఏ మెయిన్ సమాధులు. ఇక్కడ మనకు అలవ్ లేదు, ఫస్ట్లో చేస్తున్నారు అలవ్, ఇప్పుడు చేయడం లేదు.
ఓకే, డిజైన్ చూడండి, బయట పక్కన చూశాను, చేతితో తాకి చూశాను, సూపర్గా ఉంది. ఫినిషింగ్ మటుకు ఎంత ఫినిషింగ్ సూపర్గా ఉందంటే అంత బాగుంది. చూపిస్తా చూడండి ఇంకోసారి. అప్పుడు నైట్ అయిపోయింది, మనకు రాత్రి అయిపోయింది, 7 అవుతుంది దగ్గర దగ్గర. చేతితో తాకుతూ ఉంటే భలే ఉంది సాటిస్ఫాక్షను. ఇది ఎంత కలర్స్ ఎలా వేశారు అప్పుడు మనకి ఐడియా లేదు, భలే ఉంది అయితే చేతికి స్పర్శ తగులుతుంటే. ఓకే, తాజ్మహల్ మొత్తం చూసేసాను, ఇది అయిపోయింది. ఓకే, వచ్చిన పని అయిపోయింది, ఇంక ఊరికి వెళ్ళాలా. ఇప్పుడు మా ఊరు వచ్చి కోడూరు అండి, ఇక్కడ తిరుపతి పక్కన. అయితే రైట్ మనకు కొంచెం ఫుడ్ అవసరం కాబట్టి మనం ఫాస్ట్ ఫుడ్ తిందామని నేను ఎగ్ అది మసాలా అడిగాను. ఎగ్ మసాలా ఎలా చేస్తారు చూడండి. ఉడకపెట్టిన గుడ్లు ఈ విధంగా పాలు కట్టి వేసిన తర్వాత దాంట్లో టమాటా, మనకు ఉల్లిపాయలు వేసి బాగా నూనె ఎక్కువ వేసి బాగా ఫ్రై చేస్తారు ఈ విధంగా. దాంట్లో కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నాడు, కాకపోతే మసాలాలు అన్నీ వేస్తాడు మళ్ళీ. తింటుంటే సూపర్గా ఉంది, టేస్ట్ మటుకు అమేజింగ్. కాస్ట్ మటుకు 30 రూపాయలే, 2 గుడ్లు వేస్తాడు. దీంట్లో మీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తాడు, ఇంకా వెరైటీ ఏదైనా ఇస్తాడు, సాదా గుడ్లు కూడా. టేస్ట్ చేశాను నేను, చాలా బాగా నచ్చింది. 2 ప్లేట్లు తిన్నాను నేను, మళ్ళీ రాలేము మనం తినలేమని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా పోతే ట్రై చేయండి డెఫినెట్గా బయట పక్క మీకు. ఆ తర్వాత మనం ట్రైన్ ఎక్కేసాం ఊరికి వెళ్ళేదానికి. ట్రైన్లో మనం ఇది తీసుకున్నాను. ఇది వచ్చి మనకు ఇప్పుడు మార్నింగ్ మనం ట్రైన్ ఎక్కేసాం 10 గంటల గట్ట. ఇప్పుడు మనం టిఫిన్ చేయాలి కాబట్టి అటుకులు తీసుకున్నాను, బయట అమ్ముతున్నారు. ఇది 10 రూపాయలు అనుకుంటాను. ఆ తర్వాత తినేసిన తర్వాత మనం గుగ్గుళ్ళు ఉంటాయి కదా, మన మసాలా గుగ్గుళ్ళు, అదొకటి పెట్టినాను ఆర్డరు. ఇది కూడా బాగానే ఉంది, చిరుతిళ్ళు ఎక్కువ తిన్నానులేండి, చూపిస్తాను అన్నీ ఏమేమి తిన్నాను. ఇది ఒక 15 రూపాయలు అండి. ఎప్పుడైనా ట్రై చేయండి, 20 రూపాయలకు ఒకసారి అంటారు ఈ విధంగా. నాకైతే కొంచెం పుల్లగా బాగానే ఉంది. ఆ తర్వాత మనం కొంచెం 2 గంటలు తాలిన తర్వాత మళ్ళీ 12 గంటల 11:30 కట్ట బొరుగుల మసాలా కూడా వస్తామంటే అడిగేసాను, అది కూడా కొంచెం చేద్దాం. అయితే నాకు మెయిన్ ఏంటంటే ఆ ఊర్లో మనం ఎన్నిసార్లు మనం బయట తిన్నా కూడా మన కడుపు నిండదు, రేట్ ఎక్కువ, మనకు ఫుడ్ తక్కువ వస్తుంది, పెద్దగా మనకు కడుపు నిండదు. అందువల్ల మనకు ఈ చిరుతిళ్ళు ఎక్కువ తినాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక 15-20 రూపాయలు. ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు, మీరు ట్రై చేయండి. ఓకే, మరుసటి రోజు మనం వైట్ రైస్ ఆర్డర్ పెట్టాం. ట్రైన్లోనే మనకు ఊరగాయ ఇచ్చారు మనకు. ఆ తర్వాత పన్నీర్ బఠానీ అది మళ్ళీ పప్పు. ఇది ఒక 100 రూపీస్ అండి ఈ ఫుడ్ వైట్ రైస్. కడుపు నిండదు, కొద్దిగా పర్లేదు, టేస్ట్ యావరేజ్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మొత్తం మనం 3 ఊర్లు తిరిగి వచ్చామండి. ఫస్ట్ సిమ్లాకి వెళ్ళాను, సిమ్లా తర్వాత అజ్మీర్కి వెళ్ళాను, అజ్మీర్ తర్వాత మనం ఆగ్రాకి వెళ్ళాం. ఈ విధంగా మొత్తం తిరిగి వచ్చేసామండి. 10 డేస్ అయింది, 10 డేస్ తర్వాత ఇంటికి వస్తున్నాను. ఓకే, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తానండి ఇలాంటి క్రియేటర్స్.